హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు వరలక్ష్మి వ్రతానికి పూజకి ఎలా డెకరేట్ చేయాలి సింపుల్గానే చూడొచ్చు. ముందు ఒక శారీని తీసుకొని దాన్ని ఇలా కుచ్చులు మనం ఎలా అయితే పెడతామో శారీకి అలా మనం వీటిని ఒకదాని మీద ఒకటి కుచ్చుల్లాగా పెట్టాలి. ముందు శారీ నీట్గా పరుచుకున్న తర్వాతే మనం 1 by 1 కుచ్చుల్లాగా మనం దీన్ని చేస్తూ ఉండాలి. ఇలా చేసిన దానికి మధ్యలోనికి ఒక పిన్ పెట్టుకొని 2 సైడ్లు ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి. తర్వాత మనం ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని మొత్తాన్ని కూడా ఒక 2 భాగాలుగా దాన్ని ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని ఇంకో ఫోల్డ్ చేసి ఒక కొన నుంచి ఎడ్జ్ నుంచి దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మనం ఎలా ఫోల్డ్ చేసినా కూడా మనకి ఎండింగ్ అనేది ఇలా షేప్లో వస్తుంది, ఇలా కొన షేప్లో వస్తుంది. సో అలా చేసిన దాన్ని లాస్ట్లో మిగిలిన ముక్కలు లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ శారీకి దీన్ని ఇలా మనం సెట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత సింపుల్గా మనం ఏదైనా ఒక అట్ట ముక్కను కానీ కార్డ్బోర్డ్ లాంటిది కానీ ఉంటే దాంట్లోకి మనం ఒక అమ్మవారి షేప్ని ఏదైనా పెయింట్ కానీ ఏదైనా మనం శారీకి వేసేది కానీ ఏదైనా బ్లాక్ కలర్ ఉంటే దాంతో మనం ఆ కార్డ్బోర్డ్ మీద మనం వేసుకొని దాంతో షేప్ వచ్చేటట్టు అమ్మవారి షేప్ వచ్చేటట్టు మనం దాన్ని కట్ చేసుకోవాలి. నేను ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి అమ్మవారిది. ఇది మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కూడా మనం పక్కన పెట్టుకొని మనకి ఎలా అయితే కలసము చెంబులోనికి మనం కొబ్బరికాయను పెట్టి లోపల పైన జాకెట్ ముక్కను పెట్టి తర్వాత ఈ మనం కట్ చేసుకున్న అమ్మవారి షేప్ని దానికి బ్యాక్ సైడ్ థ్రెడ్తో కట్టి ఈ శారీని అటు ఇటు సైడ్ను పెట్టి డెకరేట్ చేసుకోవాలి. బయట మనం కొని ఆ అమ్మవారి కంటే మనం ఇప్పుడు మన ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా తయారు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దట్టు కూడా మనమే మొత్తం చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. బయట కొని చేసేదానికంటే ఇది చాలా సింపుల్. ఒకసారి ఇలా మీకు నచ్చితే